అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంపలి గౌరీశంకర్. జనసేన పార్టీ విజయవాడ 47వ డివిజన్ అధ్యక్షుడిని. ఈ సందర్భంగా చెప్పబోయేదేంటంటే, గత 9 రోజుల నుంచి భారీ విపత్తులో విజయవాడ వాసులు చాలా నష్టపోయారు. ఆస్తి రకంగా కానీ, వేరే రకంగా కానీ. ఆ భగవంతుడి దయ వల్ల మనకు అదృష్టం ఏంటంటే, ప్రాణ నష్టం చాలా తక్కువగా జరిగింది. ఈ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల ఈ ప్రాణ నష్టం ఎక్కువగా జరగకుండా కాపాడడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ అధికారులే కానీ, పోలీసు వ్యవస్థే కానీ, స్వచ్ఛంద సంస్థలే కానీ, 3 పార్టీల కార్యకర్తలే కానీ, నాయకులే కానీ, ఎమ్మెల్యేలే కానీ, మంత్రులే కానీ, మినిస్టర్లే కానీ, ఎంపీఏ కానీ, ప్రతి ఒక్కరు దయ వల్ల మనకి చాలా ప్రాణ నష్టం తక్కువగా జరిగింది. అలాగే ఆస్తి నష్టం కూడా చాలా జరగడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు మనం ఒక విపత్తు నుంచి బయటకు వచ్చినట్టే. కనుక ఇప్పుడు ఇదే కూటమి గవర్నమెంటు ఏం చేస్తుందంటే, ఎవరైతే నష్టపోయారో, ఆస్తి నష్టపోయారో వాళ్ళందరికీ ఆదుకోవాలని ఈ కూటమి గవర్నమెంట్లో ఒక కమిటీ వేశారు. నిన్న ఇవాళ 9వ తారీఖు నుంచి 3 రోజులు కూడా ఆ కమిటీ డోర్ టు డోర్ వచ్చి ఏమైతే నష్టపోయారో అవి రాసుకోవటానికి వస్తున్నారు కమిటీ. మా జనసేన పార్టీ తరపు నుంచి మాకు ఫోన్లు కూడా వచ్చినాయి. కార్యకర్తలు, నాయకులు కానీ, డివిజన్ అధ్యక్షులు కానీ దగ్గరుండి కూడా మీరు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఆదుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. మేము కూడా వస్తాం ఆ కమిటీతో పాటు. మీరు ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా చెప్పబోయేది ఏంటంటే, మళ్ళీ ఒకవేళ పనులుంటే వెళ్ళండి, ఇంట్లో మాత్రం ఒక మనిషిని పెట్టండి. ఎందుకంటే ఈ విపత్తుకి చాలామంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల్లో ఈ గవర్నమెంట్ చాలా చేసింది. అది అవన్నీ చేసే భాగస్వామ్యంలో మేము కూడా ఉన్నాం కాబట్టి మాకు తెలిసి ఏమేమి చేసిందో. వాళ్ళకి మంచినీళ్ళే కానీ ఈ రోజుకి కూడా విషపు జ్వరాలు రాలేదంటే ఈ గవర్నమెంట్ అంత జాగ్రత్తగా, బాధ్యతగా ప్రజల పట్ల పనిచేసింది కాబట్టి చాలా వరకు ఈ విష జ్వరాలు కూడా రాలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు, మినరల్ వాటర్లే కానీ, అలాగే భోజన ఆహారమే కానీ, మెడిసినే కానీ, వస్త్రాలే కానీ అనేక రకంగా మెడికల్ క్యాంపులు పెట్టి ప్రతి దగ్గర కూడా వాళ్ళకి జాగ్రత్తగా చూశారు కాబట్టే మనం ఈ భారీ విపత్తు నుంచి బయటపడ్డాం. కనుక ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఆర్థికంగా సాయం చేయాలని ఈ కూటమి గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పనులకు వెళ్తే ఇంట్లో ఒక మనిషిని పెట్టండి. ప్రతి ఒక్కరు ఈ ఆర్థిక సాయాన్ని పొందాలని మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. కనుక మీరు ఎవరు కూడా బయటికి వెళ్ళినా ఒక మనిషిని మాత్రం ఇంట్లో పెట్టి జాగ్రత్తగా అన్నీ రాయించుకోండి. ఏమైతే పోయినాయో అధికారులతో మొత్తం రాయించుకోండి. అవన్నీ తొందరలోనే మీకు సమకూరుస్తారు ఈ కూటమి గవర్నమెంట్. కనుక మేము కూడా ఉంటాం మా జనసేన తరపు నుంచి. కనుక ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకుంటారని వీడియో చేయడం జరిగింది. అలాగే మీకు ఏమైనా డౌట్లుంటే మీ సచివాలయంలో వాలంటీర్లు ఉంటారు, వాళ్ళని కూడా కనుక్కోవచ్చు. మీకు ఏమైనా అడగాలనుకుంటే మా జనసేన పార్టీ కానీ, కూటమిలో టీడీపీ కానీ, బీజేపీ కూడా ఆఫీసులు ఉంటాయి డివిజన్గా. వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా పర్యవేక్షణలో ఉంటారు కాబట్టి మీకు డౌట్ ఉన్నా కూడా అడగచ్చు. కనుక ఈ సద్వినియోగం చేసుకుంటారని ఈ వీడియో ద్వారా చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. ధన్యవాదాలు.